పంచదైవ క్షేత్ర కళ్యాణ యాత్ర అనేది ఒక మంచి కాన్సెప్ట్ అండి. దాంట్లో చాలా మంచి కాన్సెప్ట్ అది అసలు. అదేంటంటే కాశీలో శివపార్వతుల కళ్యాణం. ఓకే. కాశీ ప్రాంగణం లోపల, గుడి ప్రాంగణం లోపల, గుడి ప్రాంగణం లోపల. ఓకే, నైస్. కొత్తగా కారిడార్ కట్టారు. దాని లోపల శివపార్వతుల కళ్యాణం. అలాగే మార్కండేయ పురాణంలో మార్కండేయ మహాదేవ్ టెంపుల్ ఉంది. అక్కడ మహామృత్యుంజయ హోమం చేయిస్తామండి. ఇక్కడికి ఒక కళ్యాణం అయిపోయింది. చాలా మంది వెళ్ళాలనుకుంటారు కానీ వెళ్ళలేకపోతుంటారు. తర్వాత అక్కడి నుంచి అయోధ్య సీతారాముల వారి కళ్యాణం అండి. గుళ్ళన్నీ దర్శనం చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి నైమిషారణ్యం వెళ్తామండి. నైమిషారణ్యంలో శ్రీనివాస కళ్యాణము, సత్యనారాయణ వ్రతము, చక్రతీర్థ స్నానము, సుదర్శన హోమం. ఇక్కడికి 3 కళ్యాణాలు అయిపోయింది. అక్కడి నుంచి మథుర వెళ్తామండి. మథురాలో రుక్మిణి కళ్యాణం. అలాగే మథురాలో కాత్యాయని వ్రతం. కళ్యాణము వ్రతం కూడా కాత్యాయని వ్రతం, దానికి విశిష్ట కూడా తర్వాత చెప్తారు. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఆల్ దీస్ ప్లేసెస్ ఐ టెల్ యూ లేటర్ ఆన్. తర్వాత చెప్తాను. లాస్ట్లో సోరన్ అనే ఒక గ్రామం అండి. సోరన్ అనే గ్రామం ఉత్తరప్రదేశ్లో ఆగ్రా నుంచి 120 కిలోమీటర్ దూరంలో ఉందండి. భూవరాస్వామి ఉద్భవించిన క్షేత్రం. అది చాలామందికి ఎవరికి తెలియదండి. వరాస్వామి ఉద్భవించిన క్షేత్రము దశావతారాలో వరా అవతారం ఎత్తింది ఆ క్షేత్రంలో. అక్కడ భూవరాస్వామి కళ్యాణము హోమం చేయిస్తామండి. అంటే ఇది 5 క్షేత్రాల కళ్యాణ విశిష్టత.